అందరికీ నమస్కారం. మిత్రులారా, నీళ్లు తాగడం గురించి మాట్లాడుకుందాం ఈరోజు. అంటే నీళ్లు ఎన్ని తాగాలి, ఎప్పుడు తాగాలి అన్న ఇష్యూ కాదు. నీళ్లు ఎలా తాగాలి? నార్మల్‌గా మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏం చేస్తామంటే, తాగేటప్పుడు ఇంట్లో కూడా నీళ్లు ఎత్తిపోసుకొని తాగుతూ ఉంటాం. అంటే కొంచెం అది హెల్తీ ప్లస్ చూడడానికి కూడా కల్చర్ బాగుంటుంది, మర్యాదగా ఉంటుందనే ఉద్దేశంతో చేస్తుంటాం. కానీ దానికన్నా నీళ్లు కరిపించుకొని తాగితే బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. సంగతి తెలుసా మీకు? ఒక 30-40 సంవత్సరాలు వెనక్కి వెళ్తే చాలా వరకు కరిపించుకొని తాగేవాళ్ళు ఇంట్లో వాళ్ళు అందరూ కూడా. ఒక బిందె ఉండేది, గ్లాస్ ఉండేది, ఎవరికి కావాల్సిన వాళ్ళు కరిపించుకొని తాగుతూ ఉండేవాళ్ళు. కాకపోతే ఒకరి నుంచి ఒకటి ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి, ప్లస్ కొంచెం సైన్స్ డెవలప్ అయిన తర్వాత ఇలా చేయడానికి లేదు అని చెప్పి దాన్ని మార్చేశారు. సరే, ఓకే. కానీ దీన్ని మనం తాగితే, ఇలా కరిపించుకొని తాగితే బెనిఫిట్స్ ఏంటి? ఇప్పుడు దాని గురించి నేను చెప్తాను. నీళ్లు మనము డైరెక్ట్గా పెదాలకి కరిపించుకొని తాగాలంటే ముందు పెదాలు టచ్ అవుతాయి కదా. పెదాల్లో ఆల్మోస్ట్ ఆల్ 1 మిలియన్ నర్వ్ ఎండింగ్స్ ఉంటాయి. అంత ఎక్కువ ఉంటాయి. సో అవి స్టిమ్యులేట్ అవుతాయండి కరిపించుకొని తాగినప్పుడు. ఫస్ట్ అంటే మామూలుగా ఇలా పెట్టుకొని తాగం కదా, సిప్ చేసినప్పుడు లాగుతాం మనం, ఇలా అంటాం కదా. అలా అన్నప్పుడు అక్కడ ఉండేటువంటి నర్వ్ ఎండింగ్ స్టిమ్యులేట్ అవుతాయి. ఆర్బిక్యులారిస్ ఓరిస్ నా మజిల్ అది ఉండేది, దానికి కనెక్షన్ ఎక్కడ ఉంటుంది? బ్రెయిన్లో ఉంటుంది. సో ఇది చేసినప్పుడు స్తబ్దుగా ఉన్నటువంటి బ్రెయిన్ని మనం స్టిమ్యులేట్ చేసినట్టు అవుతుంది. ఫీడ్బ్యాక్ మెకానిజం అంటారు. బ్రెయిన్ దగ్గర నుంచి పెదాలకు రావడం కాదు, పెదాల దగ్గర నుంచి బ్రెయిన్కి వెళ్తుంది. ఆ నర్వ్ పాత్వే అనేది స్టిమ్యులేట్ అవుతూ ఉంటుంది. అలాగే ఈ నాలిక మనం పీల్చినప్పుడు ఖచ్చితంగా నాలిక చివర టచ్ అవుతుంది. ఏది అయినా సరే, ఇప్పుడు వాటర్ కావచ్చు, జ్యూస్ కావచ్చు, కాఫీ, టీ ఏదైనా సరే చేసేటప్పుడు నాలిక చివర టచ్ అవుతుంది. ఇలా పెదాలు కరిపించుకొని తాగినప్పుడు. అలా కాకుండా ఎత్తి పోసుకున్నాం అనుకోండి, నాలిక చివరి కాదు, మనం మధ్యలో పోసుకుంటాం, నాలిక మధ్యలో పోసుకుంటాం. యాక్చువల్గా ఈ నర్వ్ ఎండింగ్స్ అన్నీ కూడా ఎడ్జ్లో ఉంటాయి. మనం ఎప్పుడైతే ఇలా కరిపించుకొని తాగినప్పుడు నాలుగు చివరి ఉండే నర్వ్ ఎండింగ్స్ కూడా గ్లాసోఫెరింజియల్ నర్వ్ అంటారు, అవి కూడా స్టిమ్యులేట్ అయిపోతాయి. స్టిమ్యులేట్ అయినప్పుడు ట్రైజెమినల్ నర్వ్ అంటాం, మన నెక్ దగ్గర ఉండేటువంటి 5th నర్వ్, ఆ నర్వ్ స్టిమ్యులేట్ అవుతుంది. దాని నుంచి ఫీడ్బ్యాక్ మేనేజర్ నెక్, సర్వైకల్ స్పాండిలైటిస్ ఇటువంటి రాకుండా ఉంటాయి, దాన్ని చేయొచ్చు. టేస్ట్ బడ్స్ ఒకటి యాక్టివేట్ అవుతాయి. నాలుగు చివరి ఎప్పుడు స్వీట్ ఉంటుంది, దాని పక్కన వచ్చి కాస్త ఉప్పు ఉంటుంది, అంటే సైడ్ వెళ్ళే కొద్దీ ఉప్పు, దానిపైన వచ్చేళ్ళకే పులుపు, లాస్ట్లో వచ్చి చేదు ఉంటుంది. యాక్చువల్గా అది ఏదైతే మనకు స్వీట్ ఉందో ఆ స్వీట్ బడ్స్ ఎక్కువ స్టిమ్యులేట్ అయితే మన బ్రెయిన్లో ఉండేటువంటి సటైటీ సెంటర్ స్టిమ్యులేట్ అయిపోతుంది తొందరగా. ఎక్కువ తినలేరు. ఎప్పుడైతే మనం ఎత్తి పోసుకుంటామో అవి టచ్ కావు, దాంతో తింటూనే ఉంటాం, ఎక్కువ తినం, ఓవర్ ఈటింగ్ అనేది పెరుగుతుంది. అది కాకుండా జరగాలంటే కరిపించుకొని తాగాలంటారు. ఇంకొకటి, మీరు ఇలా పెదాలకి ఆంచి తాగినప్పుడు డైరెక్ట్గా లోపలికి పోదు. ఎందుకంటే పీల్చినప్పుడు నాలుక కొంచెం వెనక్కి జరుగుతుంది, నాలుకకి ముందున్న పళ్ళకి మధ్యలో గ్యాప్ ఉంటుంది, డిప్ ఉంటుంది. మనం ఏది తాగినా ముందు ఇలా డిప్పులో పడుతుంది ఆ లిక్విడ్ అనేది, పడి తర్వాత మళ్ళీ నాలుక ముందుకు వచ్చి లోపలికి వెళ్తుంది. కానీ దీనికి కొంత టైం పడుతుంది. అంతసేపు మన నోట్లో ఉంటుంది ఫుడ్. ఆల్కలైన్ సెలైవా ఏదైతే ఉమ్మి అంటారు కదా, అది కొంచెం ఆల్కలైన్ టెండెన్సీ ఉంటుంది దానికి. ఎక్కువసేపు మనం తీసుకునేటువంటి ఆహార పదార్థం అక్కడ ఉండడం వల్ల ఆ పదార్థంలో ఉండేటువంటి అసిడిటీ తగ్గిపోయి ఆల్కలైన్గా మారుతుంది. అది ఎంత ఎక్కువసేపు ఉంచుకుంటే అంత ఎక్కువసేపు ఆల్కలైన్ అవుతుంది. లోపలికి వెళ్ళినప్పుడు ఈజీగా డైజెస్ట్ అవుతుంది. ఇండైజెషన్, కాన్స్టిపేషన్ అటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ఈ నర్వ్ ఎండింగ్ స్టిమ్యులేట్ అవుతాయని మనం చెప్పాం, గుర్తుందా? ఈ నర్వ్ ఎండింగ్ స్టిమ్యులేట్ అయితే ఫీడ్బ్యాక్ మెకానిజం వల్ల మన బ్రెయిన్లో సల్సై రూగే అంటారు, చిన్న డిప్స్ అండ్ అప్స్ ఉంటాయి కదా, అవి ఎక్కువ స్టిమ్యులేట్ అవుతుంటే ఎక్కువ ఫామ్ అవుతాయి. దానివల్ల మెమరీ పవర్ బాగా పెరుగుతుంది. మర్చిపోవడము అనేటువంటి వ్యాధి రాదు. ఆల్జైమర్స్ డిసీజ్ అంటారు, జ్ఞాపక శక్తి పోతుంది. అలాగే పార్కిన్సన్స్ డిసీజ్ అంటే నర్వ్స్కి ప్లస్ బ్రెయిన్కి కనెక్షన్ పోతూ ఉంటుంది. బ్రెయిన్ ఆట్రోఫీ అంటారు, అంటే బ్రెయిన్ షింక్ అయిపోతూ ఉంటుంది ఒక ఏజ్కి వచ్చేసరికి. యూజువల్గా ఇవన్నీ కూడా
ఏ 80 ఏళ్ళకో 90 ఏళ్ళకో రావాల్సినటువంటి ప్రాబ్లమ్స్ ఎంతోమంది, కానీ ఇప్పుడు 40 ఏళ్ళకి 50 ఏళ్ళకే వచ్చేస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయంటే ఇదే మెయిన్ ప్రాబ్లం. బ్రెయిన్కి అనేది ఎక్కువ పని ఉండట్లేదు, షింక్ అయిపోతుందండి. ఇది ఎప్పుడైతే మనం కరిపించుకొని తాగుతూ ఉంటామో అప్పుడు ఈ నర్వ్ ఎండింగ్స్, నర్వస్ సిస్టమ్, బ్రెయిన్ స్టెమ్, అది ముఖ్యంగా హైపోథాలమస్ అంటారు బ్రెయిన్లో, అది స్టిమ్యులేట్ అవుతుంది. అది స్టిమ్యులేట్ అయితే ఫుల్లీ యాక్టివ్. అసలు ఎప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అనేటివి రావు అసలు. రెండోది నిద్ర బాగా పడుతుంది. ఈ రోజుల్లో చాలామందికి ఉన్నటువంటి ప్రాబ్లం నిద్ర పట్టట్లేదు అంటారు. ఇది చేయండి, నర్వ్ ఎండింగ్స్ స్టిమ్యులేట్ అవుతాయి, ఆటోమేటిక్గా నిద్ర అనేది వస్తుంది మీకు. అలాగే ఈ మనం ట్రైజెమినల్ నర్వ్ అని చెప్పాం కదా, ఈ ట్రైజెమినల్ నర్వ్ ఫీడ్బ్యాక్ మెకానిజం వల్ల స్టిమ్యులేట్ కావడం వల్ల ఈఎన్టీ ప్రాబ్లమ్స్ రావు. కళ్ళకి, చెవులకి, టంగ్కి, వీటికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్, థ్రోట్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ రావు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి నర్వ్ సిస్టమ్ అంతా యాక్టివేట్ అయిపోతూ ఉంటుంది. థైరాయిడ్ గ్లాండ్ ప్రాపర్గా పనిచేస్తుంది. మనము మామూలుగా డైరెక్ట్గా తాగేదానికన్నా కూడా ఇలా పెదాలు ఆంచి తీసుకునేటువంటి దానివల్ల గుటక ఎక్కువ వేస్తాం. గుటక ఎక్కువ వేయడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి థైరాయిడ్, పారాథైరాయిడ్ గ్లాండ్ స్టిమ్యులేషన్స్ జరుగుతూ ఉంటాయి. దానివల్ల హైపోథైరాయిడిజం ప్రాబ్లం రాదు. కావాలంటే చూడండి, ఒక 40-50 ఏళ్ల క్రితంతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడే థైరాయిడ్ గ్లాండ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి. ఇది కూడా ఒక రీజన్ దాన్ని. అలాగే సర్వైకల్ స్పాండిలైటిస్ అంటే సిస్టమ్ ముందు కూర్చొని ఉంటున్నారు కంటిన్యూస్గా, వాళ్ళకి ఇక్కడ ఉండేటువంటి నర్వ్ ఎండింగ్స్, మెడ దగ్గర ఉండేటువంటి నర్వస్ సిస్టమ్ కాస్త స్టిమ్యులేట్ కావాలన్నా, అక్కడ ఉన్నటువంటి మజిల్ స్టిఫ్నెస్ రాకుండా ఉండాలన్నా, షోల్డర్ స్టిఫ్నెస్, ఫ్రోజన్ షోల్డర్, ఇటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలన్నా అక్కడ ఉండేటువంటి ప్లెక్సెస్ అంటాం, నర్వస్ ప్లెక్సెస్, అది స్టిమ్యులేట్ కావాలి. అది స్టిమ్యులేట్ అయితే ఆటోమేటిక్గా లూజ్గా ఉంటుంది. అందుకే గంటకు ఒకసారి మనం సిస్టమ్ ముందు కూర్చున్నప్పుడు గంటకు ఒకసారి వెళ్ళి నీళ్ళు తాగి రమ్మని చెప్తాం కదా. వెళ్ళి నీళ్ళు తాగేటప్పుడు ఇలా కరిపించుకొని తాగారనుకోండి, అది స్టిమ్యులేట్ అవుతుంది. అప్పుడు దాకా పడ్డటువంటి స్ట్రెయిన్ తగ్గిపోతుంది, నెక్ దగ్గర ఆ మజిల్స్ కూడా కొంచెం ఫ్రీ అవుతాయి. కాబట్టి సర్వైకల్ స్పాండిలైటిస్ ఇటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా కూడా ఇదే చూస్తుంది. ఇండైజెషన్, కాన్స్టిపేషన్, అసిడిటీ, పైల్స్, హెమరాయిడ్స్, ఇటువంటి ప్రాబ్లమ్స్ రావు. దీన్ని చేయడం వల్ల ఈ దంతాలు, ఓరల్ హెల్త్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. కొన్నటువంటి గమ్స్ ఏవైతే చిగుళ్ళు ఉంటాయి కదా, చిగుళ్ళు, వాటికి కొంచెం లైట్గా మసాజ్ లాగా అవుతూ ఉంటుంది. చిగుళ్ళ మధ్య, ఆ పళ్ళ మధ్యలో ఉండేటువంటి గ్యాప్స్లో ఉండేటువంటి ఆహార పదార్థం అనేది క్లియర్ అవుతుంది ఇది తీసుకోవడం వల్ల. ఎందుకంటే పీలుస్తాం కాబట్టి ఆ ఫోర్స్కి అవి బయటకు వస్తాయి. అందుకని అక్కడ ఇన్ఫెక్షన్స్ అవి కాకుండా ఉంటాయి, బ్యాడ్ స్మెల్, మౌత్ స్మెల్ రాకుండా ఉంటుంది. అలాగే ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్కి వెళ్ళాల్సిన అవసరం తగ్గుతుంది. ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి దాంతో. సింపుల్గా మనం ఎత్తిపోసుకునేటువంటి నీళ్ళని జస్ట్ కరిపించుకొని తాగితే చాలు. ఇంట్లో ఉన్నారు నలుగురు అనుకోండి, ఎవరి గ్లాస్ వాళ్ళు పెట్టుకోండి సరిపోతుంది. ఒకే గ్లాసులో అందరు తాగడం కొంచెం ఇబ్బందిగా ఉంటుందంటే ఎవరి గ్లాస్ వాళ్ళు తాగవచ్చు. ఇంట్లో వర్క్ చేయండి అండి అట్లీస్ట్. బయట పోయినప్పుడు ఇంకా సరే, వేరే వాళ్ళ ఇంటికి పోయినప్పుడు అది మర్యాద ఉండదు కాబట్టి దాన్ని చేద్దాం. ఇప్పుడు అందులో డిస్పోజబుల్ గ్లాసెస్ వచ్చినాయి, ప్రతి ఆఫీసులో అక్కడ ఉంటున్నాయి కాబట్టి దాని గురించి వరి కావాల్సిన అవసరం లేదు. ఈ ఒక్క చిన్న జాగ్రత్తలు కానీ మీరు కానీ చేయగలిగితే, మనం చేసే పని చేయగలిగితే మన హెల్త్ అనేది ప్రాపర్గా ఉంటుందండి. ఇది చేయడం వల్ల హయాటస్ హెర్నియా అంటారు, అంటే డయాఫ్రమ్లో ఈ హెర్నియా బయటకు రావడం, ఇటువంటి ప్రాబ్లం తగ్గుతుందని చెప్పారు. అంబిలికల్ హెర్నియా ఇవి రాకుండా కూడా ఉంటుంది అని చెప్పి కొన్ని వర్షన్స్ వచ్చున్నాయి. ప్లస్ కొంచెం వేడి నీళ్ళు తాగామనుకోండి, ఈ సీజన్లో కరిపించుకొని వేడి నీళ్ళు తాగామంటే మీకు ఈ ఆస్తమా, బ్రాంకైటిస్, సైనసైటిస్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉంటాయి. ఎందుకంటే ఎక్కువగా గషింగ్ అంటారు, ఆ హాట్ వాటర్ లోపల గషింగ్ వెళ్ళేటప్పుడు టాన్సిల్స్ ఎక్కువ స్టిమ్యులేట్ అవుతాయి. స్టిమ్యులేట్ అయినప్పుడు మీకు ఇన్ఫెక్షన్స్ అనేటివి ఈ రెస్పిరేటరీ సిస్టంలోకి వెళ్లకుండా ఉంటాయి. దానివల్ల రిజల్ట్స్ చాలా బాగుంటాయని చెప్పారు. కాబట్టి ఇక నుంచి ప్రతిరోజు కరిపించుకొని తాగడం అలవాటు చేయండి. హెల్త్ బెనిఫిట్స్ ఉన్నప్పుడు మనం ఎందుకు వదులుతామండి. సరేనా? మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.